మన టీవీ ద్వారా టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 అభ్యర్థులకు అత్యుత్తమ అధ్యాపకులచే శిక్షణా తరగతులను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. మీ గ్రూప్ 2 లక్ష్యాన్ని సులభతరం చేస్తుంది మన టీవీ. గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు నమస్కారము. ఈరోజు మన టీవీ అందిస్తున్నటువంటి అవగాహన కార్యక్రమంలో భాగంగా జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అనేటువంటి అంశాల యొక్క విశ్లేషణ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మనము గ్రూప్ 2లో పేపర్ 1 అయినటువంటి జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి అంశాలను కనుక పరిశీలిస్తే దాంట్లోపల మనకు 11 అంశాలను చేర్చడం జరిగింది. అందులో ముఖ్యంగా మనం మాట్లాడుకునేది ఏంటంటే, ముందు గ్రూప్ 2 జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ ఎలా ప్రిపేర్ కావాలి, అంతేకాకుండా పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 సంబంధించినటువంటి అంశాల అధ్యయనము ఎలా చేయాలనేటువంటి విషయాన్ని మనము ఇక్కడ మాట్లాడుకుందాం. ముందుగా ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయినా మనము కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అయినట్లయితే మనకి చాలా ప్రయోజనము చేకూరుతుంది. అంతేకాకుండా మనం అనుకున్నటువంటి లేదా మనం నిర్ధారించుకున్నటువంటి గమ్యాన్ని చేరడానికి అవకాశం ఉంటుంది. అంటే మనము ఒక గమ్యాన్ని నిర్ధారించుకున్నాము, ఆ గమ్యాన్ని చేరాలంటే మనము పరీక్షకి ఎలా ప్రిపేర్ కావాలి, ఈ పరీక్షకు ప్రిపేర్ కావడానికి నేను 5 అంశాలతో ఒక పథకాన్ని రూపొందించినాను. దాన్నే మనము పంచసూత్రాల పథకము అని పిలుస్తున్నాం. ఈ పంచసూత్రాల పథకంలో ఏ అంశాలు ఉన్నాయి? 1, సిలబసు పరిశీలన మరియు నిర్ధారణ, దాని పరిధి ఏర్పరచుకోవడం. సిలబసు పరిశీలన అంటే గ్రూప్ 2 సిలబస్లో 4 పేపర్లు ఉన్నాయి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4. ఈ పేపర్లలో ఉన్నటువంటి అంశాలను గురించి ముందుగా నిశితంగా పరిశీలించాలి. ఆ నిశితంగా పరిశీలించడం వల్ల మనకు ఒక ఆలోచన కలుగుతుంది. ఆ ఆలోచనతోటే మనం ఒక నిర్ధారణకు వస్తాం. మొదటి పేపర్ యొక్క పరిధి ఇంతవరకు ఉన్నది, ఏ అంశాలను మొదటి పేపర్లో చేర్చారు, ఈ అంశాలకు సంబంధించినటువంటి పరిధి ఇంతవరకు ఉంటే సరిపోతుంది అనేటువంటి ఒక అవగాహనకు రావడమే సిలబసు పరిశీలన, నిర్ధారణ, పరిధిగా మనము మాట్లాడుకుంటున్నాము. అంటే ఏ పరీక్షకు ప్రిపేర్ అయినా ముందు చూడాల్సింది ఏంటంటే సిలబస్లోని అంశాలు. ఆ సిలబస్లోని అంశాలకు సంబంధించినటువంటి పరిధి ఏమిటనేది కూడా ఒక నిర్ధారణ చేసుకోవాలి. ఈ నిర్ధారణ తర్వాత మరి రెండవ అంశం ఏంటిది? తగిన పుస్తకాల సేకరణ, దానికి సంబంధించినటువంటి మదింపు లేదా అధ్యయనం. అంటే మనము ముందు సిలబస్ చూసాము. ఉదాహరణగా పేపర్ 1 సిలబస్ చూసినాము. దాంట్లో 11 అంశాలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి సంబంధిత పుస్తకాలు ఏమున్నాయి, ఆ సంబంధిత పుస్తకాలను సేకరించడం అనేది రెండవ ప్రయత్నము, రెండవ స్టెప్. ఈ సమాచార సేకరణ అంటున్నాము దాన్నే. ఆ సమాచార సేకరణ లేదా పుస్తకాల సేకరణలో భాగంగా మరి ఏ పుస్తకాలు మనము సేకరించాలి? ఈ పుస్తకాల సేకరణకు వచ్చేసరికి చాలామంది సందిగ్ధంలో ఉంటున్నారు. మరి ఎందుకు సందిగ్ధంలో ఉంటున్నారు అంటే, గ్రూప్ 2 సిలబస్ అనేది నూతనంగా తయారు చేయబడినటువంటి సిలబసు. ఈ నూతనంగా తయారు చేయబడినటువంటి సిలబస్కు తగినటువంటి పుస్తకాలు ఏమున్నాయి, తగిన రిఫరెన్స్ పుస్తకాలు ఏమున్నాయి అనేటువంటి ఒక నిర్ధారణలో చాలామంది సందిగ్ధతలో ఉన్నారు. మరి తగిన రిఫరెన్స్ పుస్తకాల విషయానికి వచ్చేసరికి మనము గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ముందుగా ప్రయత్నించాల్సింది, ముందుగా పరిశీలించాల్సింది ఎస్సీఆర్టీ ప్రచురించినటువంటి తెలుగు అకాడమీ, మనకు తెలుగులో ముద్రితమైనటువంటి పుస్తకాలు, అంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సప్లై చేస్తున్నటువంటి ఈ పుస్తకాలు, మరియు ఇంకా రిఫరెన్స్ కోసము ఎన్సీఆర్టీ పుస్తకాలను కూడా మనము అధ్యయనము
పరిశీలించవలసినటువంటి అవసరము ఉన్నది. అంతేకాకుండా మరి ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చేసరికి, డిగ్రీ స్థాయికి వచ్చేసరికి మనకు తెలుగు అకాడమీ పుస్తకాలు ఉన్నాయి. డిగ్రీ స్థాయికి వచ్చేసరికి తెలుగు అకాడమీ అంటున్నాము, ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చేసరికి తెలుగు అకాడమీ అంటున్నాము. అంటే ముందుగా తెలుగు అకాడమీ పుస్తకాల మదింపు అవసరము. ఎందుకు అంటే తెలుగు అకాడమీ పుస్తకాలను రూపొందించేటప్పుడే సిలబస్ను ముందర పెట్టుకొని దానికి తగినటువంటి రిలేటివ్గా ఉన్నటువంటి సమాచారాన్ని క్రోడీకరించడము జరిగింది. అంతేకాకుండా ఆయా సబ్జెక్టులకు సంబంధించినటువంటి అనుభవజ్ఞులను పిలిచి ఆ పుస్తకాల రూపకల్పన, అంతేకాకుండా తగిన మెటీరియల్ రూపకల్పన కూడా చేయడం జరిగింది. అందుకోసమే మనము ముందుగా ఎస్సీఆర్టీ, ఎన్సీఆర్టీ, తెలుగు అకాడమీ, ఇంటరు మరియు డిగ్రీ పుస్తకాలను మదింపు చేయాలని అనుకుంటున్నాము. అంటే మదింపు చేయడం వల్ల ఏమవుతుంది, మనకు ఈ గ్రూప్ 2 సిలబస్లో ఉన్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి వివరణ ఉన్నటువంటి పుస్తకాలు మనకు అక్కడ కనబడుతున్నాయి. కాబట్టి ఆ పుస్తకాలను మనం మొదటగా మదించినట్లయితే తర్వాత ఇతర రిఫరెన్స్ పుస్తకాల్లోకి వెళ్ళవచ్చు. ఇతర రిఫరెన్స్ పుస్తకాలంటే మనం గమనించాల్సింది ఏంటంటే, సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల యొక్క రిఫరెన్స్ పుస్తకాలను గాక పరిశీలించినట్లయితే కొన్ని ప్రామాణిక పుస్తకాలు మనకు ఆంగ్లంలో కూడా ప్రచురించబడ్డాయి. ఈ ఆంగ్లంలో ప్రచురించబడినటువంటి ఈ ప్రామాణిక పుస్తకాలను మనకు అవసరం ఉన్నటువంటి ఏరియాలో మాత్రమే మనము వాటిని పరిశీలించాలి. అంతే తప్ప కానీ మొత్తము ఇంగ్లీషు పుస్తకాలకు మాత్రం పరిమితం కాకూడదు. ఇది ఫస్ట్ పుస్తకాల సేకరణ, ఆ పుస్తకాల సేకరణ తర్వాత దాన్ని అధ్యయనం చేసేటువంటి విధానము. ఇప్పుడు ఒక అధ్యయనం అనేసరికి మనకు ఒక ఆలోచన వస్తుంది, ఈ 4 పేపర్లలో ఎలా అధ్యయనం చేయాలి అంటే పేపర్ 1లో ఉన్నటువంటి అంశాలు పేపర్ 2కు సంబంధం ఉన్నాయి, పేపర్ 4కు సంబంధం ఉన్నాయి. కాబట్టి ఇక్కడ సంబంధిత అంశాలను మనం మొదటగా గుర్తించాలి. ఈ సంబంధిత అంశాలను గుర్తించి మనము ఫండమెంటల్ లెవెల్ నుంచి అంటే హైయరార్కికల్ లెవెల్ గాక ఆలోచించినట్లయితే దాని బేసిక్ స్థానము నుంచి, బేసిక్ లెవెల్ నుంచి అది క్రమక్రమంగా దాని యొక్క స్థాయిని పెంచుతూ మనం అధ్యయనము చేయాలి. అలా అధ్యయనం చేసినప్పుడే విద్యార్థికి కొంత ఆత్మస్థైర్యము పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనము అధ్యయనానికి మూలం ఏంటంటే ముందు సమాచారానికి సంబంధించినటువంటి పుస్తకాల సేకరణ, అంతేకాకుండా మానసిక సంసిద్ధత ఉండాలి మనిషిలో. మానసిక సంసిద్ధత లేనిది మనము ఏది సాధించలేము, ఏది చదవలేము, ఏది మనము కొనసాగించలేము. కాబట్టి ముందు మనిషికి కావాల్సింది ఏంటంటే మానసిక సంసిద్ధత. శారీరక సంసిద్ధత ఉన్నా కూడా మానసిక సంసిద్ధత లేనట్లయితే అభ్యసనము లేదా చదువు కొనసాగదు. అందుకోసమే ఈ మానసిక సంసిద్ధత ఎక్కువగా పెంపొందడం కోసము మనము పుస్తకాల సేకరణ చేస్తున్నాం. ఫస్ట్ ఈ పుస్తకాల సేకరణ తర్వాత అధ్యయనం మొదలు పెడుతున్నాం. ఈ అధ్యయనంలో మనం చేయాల్సింది ఏంటంటే ప్రామాణికమైనటువంటి పుస్తకాలను నిర్ధారణ చేసిన తర్వాత మొదటి లెవెల్ అంటే ప్రాథమిక స్థాయి అవగాహన కోసము మనము ఆ సమాచారాన్ని అధ్యయనం చేయాలి. ఆ ప్రాథమిక స్థాయి అవగాహన కలిగిన తర్వాత దానికి సంబంధించినటువంటి కొంత మాధ్యమిక స్థాయి లేదా ఉన్నత స్థాయి సంబంధించినటువంటి వివరణల్ని మనము అధ్యయనం చేయవలసినటువంటి అవసరము ఈరోజు ఉన్నది. ఎందుకు ఆ అవసరం ఉన్నది ఈ అధ్యయనంలో అని చెప్తున్నానంటే గత 4 సంవత్సరాల నుంచి చాలామంది విద్యార్థులు పోటీ పరీక్షల మీద దృష్టి కేంద్రీకరించారు. ఈ పోటీ పరీక్షల లోపల వాళ్ళు విజయం సాధించాలనేటువంటి తపనతో ఉన్నారు. ఆ తపన ఫలితము రూపంలో ఉండాలి అంటే వాళ్ళు ఒక మాటలో చెప్పాలంటే, మన భాషలో చెప్పాలంటే ఉద్యోగం అనేటువంటి ఆకలితో ఉన్నారు. వాళ్ళు ఉద్యోగము సాధించి తీరాలనేటువంటి ఒక కసితో ఉన్నారు. మనం తెలంగాణ ఉద్యమం ద్వారా తెలంగాణ సాధించినట్లే వాళ్ళు ఈ ఉద్యోగ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యి
ఆ కసితో ఉద్యోగం సాధించాలి, తెలంగాణ రాష్ట్రంలో నేను అభివృద్ధి చెందాలనేటువంటి ఒక బలమైనటువంటి సంకల్పంతో, బలమైనటువంటి కాంక్షతో ఉన్నారు. కాబట్టి ఈ కాంక్షతో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ చాలా లోతుగా అధ్యయనం చేయడంతో పాటుగా సంబంధిత అంశాలను మాత్రము నిశితంగా, క్షుణ్ణంగా, చాలా స్పష్టంగా అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని మీరు గమనించాలి. అలా గుర్తుంచుకుంటేనే మీరు ఈ పోటీ పరీక్షల్లో నెగ్గడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి విద్యార్థులు ఈ పోటీ పరీక్షదారులు ఎక్కువగా ఉన్నారనేటువంటి విషయాన్ని ఒకటి గుర్తించారు. మరి గుర్తించిన తర్వాత ఏం చేయాలి అంటే ఒక కంపారిజన్లోకి వస్తున్నాం మనం. ఏమిటి అది? సివిల్ సర్వీసెస్ ఇంతకుముందు ప్రిపేర్ అయ్యి గ్రూప్ 2 వస్తే చాలు అనేటువంటి ఆలోచన విధానంతో ఉన్నవాళ్ళు కూడా ఈరోజు గ్రూప్ 2కి సంసిద్ధత వ్యక్తం చేస్తూ సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు గ్రూప్ 2A లాస్ అయ్యి గతంలో మళ్ళీ అదే గ్రూప్ 2 మీద సీరియస్ ప్రిపరేషన్ కొనసాగించే వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇక్కడ రావాల్సింది ఏంటిది? ఇంతకుముందు గ్రూప్ 2కు ప్రిపేర్ అయిన వాళ్ళు ప్రైమరీ కాన్సెప్ట్ నుంచి ఇంకా గ్రూప్ 2 స్థాయి ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే ప్రిపేర్ అయ్యారు. కానీ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయిన వాళ్ళు చాలా విశ్లేషణ పద్ధతిలో, అనాలిసిస్ టెక్నిక్తో, లాజికల్ థింకింగ్తో, ఒక రీజనింగ్ ఆస్పెక్ట్లో ప్రిపేర్ అయ్యి విషయాన్నంతా వాళ్ళు క్రోడీకరించుకొని ఉన్నారు. మరి ఇక్కడ చేయాల్సింది ఏంటి? ఎవరు ఎలా ప్రిపేర్ అయినా మనం చేయాల్సింది ఏంటంటే సంబంధిత సిలబస్లోని సంబంధిత అంశాల మీద మనకు సమగ్రమైనటువంటి అవగాహన పెంపొందించుకోవడము. ఈ సమగ్రమైన అవగాహన పెంపొందించుకోవడంతో వల్ల మనము ఎవరినైనా ఎదుర్కోగలుగుతాం అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది. వాళ్ళు అక్కడ విశ్లేషణ సామర్థ్యాన్ని లేదా విస్తృతంగా అధ్యయనం చేసిన తర్వాత గ్రూప్ 2 సిలబస్లోకి వచ్చారు. మనము బేసిక్ నుంచి గ్రూప్ 2 సిలబస్లోకి మొత్తం విస్తృతంగా అధ్యయనంలోకి వచ్చాం. మొత్తం మీద ఇద్దరు వచ్చినా అక్కడే విస్తృత అధ్యయనానికి వచ్చారు, సంబంధిత అంశాల అధ్యయనానికే పరిమితమయ్యారు. ఇక సంబంధిత అంశాల అధ్యయనము చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే పేపర్ 1లో మనకు విషయాల స్పష్టీకరణ జరగలేదు. కాబట్టి భవిష్యత్తులో ఈ విషయాల స్పష్టీకరణ జరుగుతుంది అనేటువంటి ఆలోచనలో ఉందాము, అది ఆశిద్దాం. ఈ విషయాల స్పష్టీకరణ ఎందుకు అంటున్నానంటే కేవలము జనరల్ సైన్స్ అనే పదం ఇచ్చారు. 20వ శతాబ్దంలో శాస్త్ర సాంకేతిక రంగంలో భారత్ విజయాలు ఇచ్చారు. తర్వాత పర్యావరణ అంశాలు ఇచ్చారు. ఈ పర్యావరణ అంశాలు జనరల్ సైన్సు స్పష్టీకరణ లేకపోవడం వల్ల అభ్యర్థులందరికీ చాలా సందిగ్ధత ఉన్నది. మరి ఏ అంశాలు జనరల్ సైన్స్లోకి వస్తాయి, ఏ అంశాలు పర్యావరణ అంశాల కింద వస్తాయి అన్నటువంటి ఆలోచనలో ఉండి వాళ్ళకు మార్కెట్లో దొరికినటువంటి పుస్తకాలన్నిటినీ తీసుకునేటువంటి ఆలోచన దృక్పథంతో ఉన్నారు. కొంతమంది అయితే చాలామంది చాలా పుస్తకాలను సేకరించాం సార్, మేము ఏ పుస్తకం చదివితే బాగుంటుంది అనేటువంటి ప్రశ్నలు చాలామంది అడగడం జరిగింది. నేను చెప్పాను, పర్యావరణ అంశంలో ఉన్నటువంటి అంశాలు ఇంతకుముందు పోటీ పరీక్షల్లో అడిగినటువంటి ఆ ప్రశ్నలను గాక గమనిస్తే మనకు పర్యావరణ అంశాలేంటో స్పష్టంగా అర్థమవుతుంది. జనరల్ సైన్స్లో కూడా ఇంతకుముందు అంటే గత ప్రశ్నాపత్రాలను గాక పరిశీలించినట్లయితే జనరల్ సైన్స్కు సంబంధించినటువంటి అంశాలు ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ జనరల్ సైన్స్ పుస్తకాలు అంటే తెలుగు అకాడమీ పుస్తకాలు, అలాగే పర్యావరణ అంశాలు మనకు స్కూల్ స్థాయి నుంచి, ఇంటర్మీడియట్ స్థాయి నుంచి డిగ్రీ స్థాయి వరకు ఈ పర్యావరణ సంబంధిత అంశాలు కవర్ చేయడం జరిగింది, ఇవ్వడం జరిగింది. వాటిని కాక మనం ఒక నిశితంగా అధ్యయనం చేస్తే సరిపోతుంది అనేది మనం ఒక నిర్ధారణకు రావాలి. కాబట్టి ఇక్కడ సిలబస్ అనేది ఖచ్చితంగా అధ్యయనం చేసినప్పుడు మాత్రమే మనకు ఒక ఆత్మస్థైర్యము వస్తుంది, మనకు ఒక సంసిద్ధత వస్తుంది. ఏమిటా సంసిద్ధత అంటే ఎస్ నేను పూర్తి చేశాను, ఈ ఇచ్చినటువంటి సిలబస్ను అంతా నేను క్షుణ్ణంగా అధ్యయనం చేశాను, నేను ఈ పరీక్ష రాయడానికి సంసిద్ధతంగా ఉన్నట్లుగా మనం మానసికంగా ఒక భావనలోకి వస్తాం. కాబట్టి మనిషికి మానసిక సంసిద్ధత అనేది చాలా అవసరం అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, రెండవ
అంశం అయితే మనము తగిన పుస్తకాల సేకరణ, మదింపు అధ్యయనం అని చెప్పాము. ఇప్పుడు మదింపు లేదా అధ్యయనం, అది అంటే మదింపు చేయడం అంటే మొత్తము అవపోసాన పట్టడము. అప్పుడప్పుడు మనకు కొన్ని సూక్తులు కూడా, మనకు కొన్ని కొటేషన్లు కూడా గుర్తొస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే, సముద్రాన్నైనా అవపోసాన పట్టగలను, అంటే సముద్రాన్నైనా అవపోసాన పట్టగలనటువంటి ఆత్మవిశ్వాసము, సంకల్పము, ఆ శక్తి మనం మానసికంగా కలుగుతుంది. కాబట్టి ఇక్కడ గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు, నేను గ్రూప్ 2 సిలబస్నంత అవపోసాన పట్టగలను, అవపోసాన పట్టినాను, ఇక నేను జయించగలను అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసంలోకి రావాలి. అలా ఆత్మవిశ్వాసంలోకి రావాలి అంటే ముందు చెప్పినాను, సిలబస్ పరిశీలన జరగాలి. ఆ పరిశీలన తర్వాత దాని యొక్క స్కోపును లేదా దాని యొక్క విస్తృతిని, దాని యొక్క పరిధిని అంచనా వేయగలగాలి. ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి పుస్తకాల సేకరణ చేయాలి. ఆ తర్వాత ఒక క్రమ పద్ధతిలో, ఒక హైరార్కికల్ పద్ధతిలో, ఒక సిస్టమాటిక్ మేనర్లో అధ్యయనం చేయాలి. ఆ అధ్యయనము తర్వాత ఇంకా చేయవలసింది ఏంటంటే ప్రశ్నాపత్రాల సాధన. ఆ మూడవదే మనకు ప్రశ్నాపత్రాల సాధన కంటే ముందుగా సంక్షిప్త క్రోడీకరణ అని మాట్లాడుకుంటున్నాం. ఈ సంక్షిప్త క్రోడీకరణ అంటే ఏమిటి అంటే, ప్రతి అంశము అధ్యయనం చేసేటప్పుడు అభ్యర్థులు చేయాల్సింది ఏంటంటే సంక్షిప్తంగా నోట్స్ను తయారు చేసుకోవాలి. ఒకరు తయారు చేసుకున్న నోట్సు మరొకరికి పూర్తిగా ఉపయోగపడుతుందని నేను అనుకోను. ఎందుకంటే మన ఆలోచన దృక్పథం వేరే ఉంటుంది, మనము ఆ గ్రహించేటువంటి విధానం వేరే ఉంటుంది, మనం అర్థం చేసుకునేటువంటి విధానం వేరే ఉంటుంది, మన పారిభాషిక పదం వేరే ఉంటుంది, మన యొక్క సంసర్గ విధానం అంటే ఒక పదానికి ఇంకొక పదానికి జోడించి కోడ్ రూపములో కానీ మనము తయారు చేసుకొని ప్రిపేర్ అయ్యేటువంటి విధానము ఇతరులతో పోల్చుకోవద్దు. కాబట్టి మనము ఏ పరీక్ష ప్రిపేర్ అయినా, ప్రధానంగా ఈ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేటప్పుడు మనము ఆ అంశం అధ్యయనం పూర్తయిన తర్వాత మనము ఒక సంక్షిప్త నోటును తయారు చేసుకోవాలి. ఈ సంక్షిప్త నోట్ అనేది చాలా ముఖ్యము. ఈ సంక్షిప్త నోటు ఎందుకు ముఖ్యమంటే, మనము ఒక అంశాన్ని చదివిన, ఉదాహరణగా మనం జనరల్ సైన్స్లో ఈ జీవశాస్త్రానికి సంబంధించినటువంటి రక్త ప్రసరణ వ్యవస్థ గురించి చదివినాం. ఈ రక్త ప్రసరణ వ్యవస్థలో ముందుగా రక్తము, రక్తంలోని అణుఘటకాల గురించి చదువుకున్నాం. అప్పుడు వెంటనే అందులో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త పలికికలు అనేటువంటి అంశాలు మనకు ఆ నోట్స్ రూపంలో కనబడతాయి. వెంటనే ఆ రక్తానికి సంబంధించినటువంటి అధ్యయనం అంతా మన మెదడులోకి తిరిగి వస్తుంది. కాబట్టి దీన్ని అంటే మనకు రిక్యాప్కు, పరిశీలన కోసము, మనకు సులభంగా కావడం కోసము ఈ సంక్షిప్తమైనటువంటి నోట్స్ తయారు చేసుకోవాల్సిన అవసరము ఇక్కడ ఉన్నది. అంటే ముందుగా ఈ సిలబస్ అధ్యయనం చేసిన తర్వాత ఒక అవగాహన కోసము, ఒక ఖచ్చితమైనటువంటి నిర్ధారణ కోసము, మన యొక్క మానసిక సామర్థ్యం ఉన్నది అని చెప్పుకోవడం కోసము మనం ఏం చేస్తున్నామంటే సంక్షిప్త రూపంలో ఒక నోట్స్ను తయారు చేసుకుంటున్నాం. ఈ సంక్షిప్త రూపంలో ఉన్న నోట్సు మన మెదడులో ఎక్కువ కాలం ఉండడానికి అవకాశం ఉన్నది. ఎందుకు ఇది మన మెదడులో ఎక్కువ కాలం ఉండడానికి అవకాశం ఉన్నది అంటే, మనం చదవడానికే పరిమితం కాలేదు, చదవడంతో పాటుగా మనము ఒక అంశాన్ని ఆ నోట్స్లో పొందుపరిచాం. ఆ పొందుపరిచేటప్పుడు మనము చదువుతూ పొందుపరుస్తున్నాము కాబట్టి అది ఎక్కువ కాలము మన మెదడులో నిక్షిప్తం కావడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఎప్పుడైనా ఏ విషయాన్ని, పోటీ పరీక్షకు ఉపయోగపడేటువంటి ఏ విషయాన్ని చదివినా మనం సంక్షిప్త నోటును తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. కాబట్టి ఈ విషయాన్ని అభ్యర్థులంతా తప్పనిసరిగా గ్రహించాల్సిందే, గమనించాల్సిందే, గుర్తుంచుకోవాల్సిందే. అంతేకాకుండా ఇంకా సంక్షిప్త క్రోడీకరణ తర్వాత, సంక్షిప్త నోటు తయారు చేసిన తర్వాత నెక్స్ట్ చేయవలసిన పని ఏంటిది, మనకి ఎంత విషయం గుర్తున్నది, మనం చదివినటువంటి అంశము ఎంతవరకు గుర్తున్నదో ఒక మూల్యాంకనం చేసుకోవాలి, మదింపు చేసుకోవాలి. స్వీయ మూల్యాంకనముగా మనము మాదిరి ప్రశ్నాపత్రాల సాధన చేయాలి. అందుకే 4వ అంశం కింద ప్రశ్నాపత్రాల పరిశీలన సాధన అని నిర్ధారించడం జరిగింది. ప్రశ్నపత్రాల పరిశీలన సాధన అని నిర్ధారించాం. ఈ ప్రశ్నాపత్రాల సాధన, మరి ఏ ప్రశ్నాపత్రాలు సాధన చేయాలి అనేటువంటి ఒక ఆలోచన కలుగుతుంది.
అంటే ఇది కొత్త సిలబస్ కదా, ఈ కొత్త సిలబస్ మీద ఏ రకమైనటువంటి ప్రశ్నపత్రాలు ఉన్నాయి అంటే ఇక్కడ అంశాలు జోడించి పేపర్లు తయారు చేయడం కొత్తది కావచ్చు, కానీ ఒక తెలంగాణకు సంబంధించినటువంటి ఆ చరిత్ర సంస్కృతి లేదా ఉద్యమం సంబంధించినటువంటి అంశాలు అన్నీ కొత్తవి కావచ్చు, కానీ మిగిలిన ఎక్కువ అంశాలు పర్యావరణ అంశాలు తప్ప మిగిలిన అంశాలు అన్నీ మనకు ఇంతకుముందు ఆ గ్రూప్ 2 పేపర్లో కానీ గ్రూప్ 1 పేపర్లో కానీ ఇతర పేపర్లలో మనకు అవి కవర్ చేయబడినటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇక్కడ సోషల్ స్ట్రక్చర్ కూడా ఉంది. ఏదో ఒక పేపర్లో సోషల్ స్ట్రక్చర్ ప్రధానంగా సివిల్స్లో తీసుకున్నప్పుడు మనకు సోషల్ స్ట్రక్చర్ సంబంధించినటువంటి ప్రశ్నలు కవర్ అయినాయి. కాబట్టి ఇక్కడ మనము సోషల్ స్ట్రక్చర్కి సంబంధించి కానీ పర్యావరణ అంశాలకు సంబంధించి కానీ తెలంగాణకు సంబంధించి కానీ మనము తక్కువగా అధ్యయనం చేశాము ఇంతకుముందు. ఇప్పుడు విస్తృతంగా అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉన్నదనే విషయాన్ని మీరు గుర్తించాలి. కాబట్టి దాన్ని గుర్తించారు, అధ్యయనం చేసినారనుకున్నాము. అధ్యయనం తర్వాత మనము ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే ప్రశ్నాపత్రాల సాధన అనుకుంటున్నాం. ఈ ప్రశ్నాపత్రాల పరిశీలన సాధన ఎలా చేయాలి అంటే ముందుగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు నేను ఇచ్చేటువంటి సూచన ఏంటంటే గ్రూప్ 1లో అడిగినటువంటి ప్రశ్న విధానాన్ని మొదటగా గమనించండి. ఈ గ్రూప్ 1లో అడిగినటువంటి ప్రశ్నల విధానాన్ని ఒక పరిశీలన చేసినట్లయితే ఆ ప్రశ్నల నిర్మాణంలో తీసుకున్నటువంటి జాగ్రత్తలు, ఆ ప్రశ్నల నిర్మాణంలో పాటించినటువంటి మెలకువలు మనకు అర్థమవుతాయి. ఎందుకంటే గత గ్రూప్ 2 పేపర్ మాత్రమే పరిశీలిస్తే మన స్థాయి సరిపోదు. ఎందుకంటే సివిల్ సర్వీసెస్కు ఎంత పోటీ ఉందో ఈరోజు తెలంగాణలో గ్రూప్ 2 కూడా అంతే పోటీ ఉంది. అందుకే ఇది గ్రూప్ 2 పరీక్ష అనకూడదు, తెలంగాణ సివిల్స్ అని మీరు పిలవాలి. తెలంగాణ సివిల్స్ అంటే సివిల్స్కి ఎంతమంది పోటీ పడతారో జాతీయ స్థాయిలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అంతే స్థాయిలో సుమారు 8 లక్షల మంది పోటీ పడుతున్నారు. ఒక మేఘాలయ తప్ప దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి మన గ్రూప్ 2కు అప్లికేషన్స్ వచ్చాయంటే పోటీ ఎంత తీవ్రంగా ఉన్నదో ఆలోచించవచ్చు, మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నానంటే మనము ప్రిపేర్ అయ్యేది గ్రూప్ 2 అయినా ఎక్కడికి మనము వెళ్ళాలి అంటే గ్రూప్ 1లో ఇవ్వబడినటువంటి ప్రశ్నలను మనం నిశితంగా పరిశీలించవలసినటువంటి అవసరం ఉన్నది. కూలంకషంగా ఆ ప్రశ్న నిర్మాణానికి సంబంధించినటువంటి విశ్లేషణ చేస్తూ ఒక అవగాహనకు రావాల్సినటువంటి అవసరం మనకు ఉన్నది. అలా ఒక అవగాహనకు వచ్చినప్పుడు మాత్రమే మనము చదివినటువంటి అంశము ఎంతవరకు ఉపయోగపడింది ఈ ప్రశ్నల సాధనలో అనేటువంటి ఒక నిర్ధారణకు వస్తాం. కాబట్టి విద్యార్థులు ఎవరైనా మనము చదివేటువంటి పరీక్షకు ఇంకా ఉన్నతంగా ఉన్నటువంటి పరీక్షలో ఉన్నటువంటి పేపర్తో పోల్చుకోవడం అనేది ఈరోజు అవసరం, నేటి అవసరం. కాబట్టి ఇక్కడ మనకు గ్రూప్ 2 కంటే పై స్థాయి ఏంటంటే గ్రూప్ 1 పేపర్. ఈ గ్రూప్ 1లో మనకు ఈ ప్రిలిమినరీ పేపర్ ఉన్నది. ఈ ప్రిలిమినరీ పేపర్లో ఇంతకుముందు లేదా గతములో అడగబడినటువంటి ప్రశ్నలను మీరు సబ్జెక్టుల వారీగా పరిశీలించండి. అవి కరెంట్ అఫైర్సే కావచ్చు, అవి లేదా స్టాక్ జీకే కావచ్చు, లేదా అవి మెంటల్ ఎబిలిటీ కావచ్చు, లేదా జనరల్ సైన్సే కావచ్చు, ఇండియన్ హిస్టరీ కావచ్చు, ఇండియన్ జాగ్రఫీ కావచ్చు, అది డిజాస్టర్ మేనేజ్మెంటే కావచ్చు. ఇలా అంశాలుగాక మనం పరిశీలించినట్లయితే ఆ అంశాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఇవ్వబడ్డాయో అనేటువంటి విషయాన్ని మనము పరిశీలించాలి. అంతేకాకుండా సంబంధిత ప్రశ్నాపత్రాల సాధన కూడా చేయాలి. ఆ సంబంధిత ప్రశ్నాపత్రాల సాధన చేస్తే మనం ఇంతకుముందు అధ్యయనం చేసినటువంటి విషయము మనకి ఎంతవరకు గుర్తున్నది, మనం ఎంత ఖచ్చితంగా ఈ అంశానికి ఆన్సర్ చేయగలుగుతున్నామో, అంటే ఏ రకంగా ప్రశ్న వచ్చినా ఈ అంశం మీద నేను ఆన్సర్ చేయగలను, నేను దీనికి సమాధానాన్ని గుర్తించగలననేటువంటి ఒక ఆత్మవిశ్వాసానికి లేదా ఒక కన్ఫర్మేషన్కు మనం రావాలి. అది వస్తున్నామా లేదా అనేటువంటి విషయము ఎప్పుడు తెలుస్తుంది అంటే మనము ఆ సంక్షిప్త నోట్స్ తయారు చేసిన తర్వాత, పూర్తిగా సిలబస్ను మదింపు చేసిన తర్వాత, దాన్ని మనము ప్రశ్నాపత్రాల సాధనతో పోల్చుకున్న తర్వాత లేదా ప్రశ్నాపత్రాల సాధన చేసిన తర్వాత మనకు తెలుస్తుంది. కాబట్టి ఎప్పుడైనా అభ్యర్థులు ప్రశ్నాపత్రాల సాధన చేయనిది మనము ఖచ్చితంగా సరిపోయినంత ప్రిపరేషన్ చేశామనేటువంటి ఒక నిర్ధారణకు రాలేరు.
కాబట్టి సరిపోయినటువంటి సాధన చేశాను, సరిపోయినటువంటి అధ్యయనం చేశాను, ఇక నా అధ్యయనం చాలు అనేటువంటి నిర్ధారణకి ఎప్పుడూ రావద్దు. ఎందుకంటే ఒకసారి అధ్యయనం పూర్తయితే ఆ అధ్యయనం పూర్తయిన తర్వాత మనం ఒక ప్రశ్నాపత్రాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం. ఆ ప్రశ్నాపత్రములో 150 మార్కులకు 150 మార్కులు మనకు రావు. కాబట్టి ఎక్కడో ఒక చోట మనం తప్పు చేస్తాము, ఏదో ఒకటి మనకు గుర్తురాదు, లేదా దాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమవుతాము. ఆ విఫలమైనటువంటి అంశాలను తిరిగి అధ్యయనం చేయడమే 5వ సూత్రము. పునరధ్యయనము, ప్రశ్నాపత్రాల సాధన. ఆ ప్రశ్నాపత్రాల సాధన కూడా ఎలా ఉండాలి అంటే ఖచ్చితత్వాన్ని, అంటే ఖచ్చితమైన సమయ పాలనతో మనం ప్రశ్నాపత్రాన్ని సాధించడం అనేది ఈరోజు అలవర్చుకోవాలి. అందరూ అధ్యయనం చేస్తారు, బాగా చదువుతారు, చాలా విశ్లేషణంగా చదువుతారు, విస్తృతంగా చదువుతారు, గంటల తరబడి చదువుతారు, విశ్రమించకుండా చదువుతారు. కానీ ప్రశ్నాపత్రాల సాధనకు వచ్చేసరికి ఒక నిర్దిష్టమైనటువంటి సమయములో సాధన చేయకుండా విఫలమైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈరోజు మనము అలవర్చుకోవాల్సింది ఇంకొక అంశం ఏంటంటే సమయ పాలన పాటించడం. ఈ సమయ పాలన పాటించినట్లయితే మనం ఖచ్చితంగా సక్సెస్ కావడానికి, విజయం సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇప్పుడు చాలామందిని మనము బయట గమనిస్తూ ఉంటాం. మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల్లో కూడా మనము పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులను కూడా మనము నిత్య జీవితంలో గమనిస్తూనే ఉంటాము. జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు చాలా విశ్రమించకుండా హార్డ్ వర్క్ చేస్తూ వాళ్ళు అధ్యయనం చేస్తారు. కానీ అదే ఎగ్జామ్ పోయేసరికి ఒక 4 క్రిటికల్ ప్రశ్నలు, అంటే సంక్లిష్టమైనటువంటి ప్రశ్నలు, ఉన్నత స్థాయి ఉన్న ప్రశ్నలు కాక కనబడేసరికి వెంటనే వాళ్ళు ఒక కన్ఫ్యూజన్లోకి వెళ్ళి, ఒక డిప్రెషన్లోకి వెళ్ళి, ఇక నేను ఈ పేపరు చేయలేను అనేటువంటి ఒక సందిగ్ధంలోకి వచ్చేస్తారు. ఆ సందిగ్ధంలో పడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? మన మొదటి సాధన తర్వాత గుర్తించినటువంటి తప్పులను, లేదా అక్కడ లాక్యునాను, ఎక్కడైతే మనం ఇంకా పూర్తిగా మదింపు చేయలేదో వాటిని మళ్ళీ మదింపు చేయవలసినటువంటి అవసరాన్ని మనము గుర్తించి మళ్ళీ తిరిగి అధ్యయనం చేయాలి. ముందుగా మనం బలహీనంగా ఉన్నటువంటి అంశాలను ఇప్పుడు పూర్తిగా అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ బలహీనంగా ఉన్నటువంటి అంశాలను పూర్తిగా అధ్యయనం చేయడానికి మనం ఇతరుల సహకారం కూడా తీసుకోవచ్చు, మన మిత్రుల యొక్క సహకారం తీసుకోవచ్చు, లేదా రీసోర్స్ పర్సన్ సహకారం తీసుకోవచ్చు. అప్పుడు మనకు ఆ సందిగ్ధత తొలగిపోతుంది. కాబట్టి ఆ అంశాలలో ఉన్నటువంటి మన బలహీనతను మొత్తము మనము దూరం చేసుకోవచ్చు. మళ్ళీ ఆ అంశాలలో కూడా మనం పట్టు సాధించవచ్చు. ఆ పట్టు సాధించిన తర్వాత ఇంతకు ముందు చేసినటువంటి అభ్యసన అంశాలను కూడా మళ్ళీ చదవాలి. ఎందుకంటే కొంత గ్యాప్ వచ్చిందంటే మనకు మర్చిపోవడం అనేది అలవాటు. ఒక మాటలో చెప్పాలంటే మనము సహజంగా మతిమరుపును దేవుడిచ్చిన వరం అని పిలుస్తాము. ఎందుకంటే ఈరోజు మతిమరుపు అనేది లేకపోతే మనం బతికే వాళ్ళమే కాదు. కాబట్టి మతిమరుపు తక్కువగా ఉండవచ్చు, ఎక్కువగా ఉండవచ్చు. కాబట్టి మొత్తం మీద ఒకరోజు మన మనసులోకి నెట్టిన అంశమంతా యథావిధిగా అట్లనే రిజర్వ్ అయి ఉంటుందనుకుంటే పొరపాటు అది. కాబట్టి రోజులు గడిచిన కొలది ఆ అంశము అనేది మన మెదడులో నుంచి అది తొలగిపోతుంది. కాబట్టి ఇక్కడ మళ్ళీ చదవడం అనేది అవసరము. నీకు ఎంత విశ్వాసం ఉన్నా ఆ అంశాన్ని మళ్ళీ చదివి ఆ బలహీన అంశాన్ని కవర్ చేసుకుంటూ మళ్ళీ ప్రాక్టీస్లోకి వెళ్ళాలి, అంటే పునర్సాధనలోకి వెళ్ళాలి. ఆ మళ్ళీ సాధన చేస్తేనే నీకు ఎంతవరకు కవర్ అయ్యేటువంటి విషయం తెలుస్తుంది. ఈ సాధనలో మనం చేయాల్సింది ఏంటంటే ఖచ్చితమైనటువంటి సమయంలోనే మనము ఆ సాధన పూర్తి చేయాలి. ఈ ఖచ్చితమైన సమయంలో సాధన అనేది అలవాటు పడకపోతే రేపు ఫైనల్ ఎగ్జాములో మనము విఫలం కావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అన్ని అంశాలలో ఒకే రకమైనటువంటి ఒకే నిర్మాణముగా ఉన్నటువంటి ప్రశ్నలు మనకు కనబడవు. ఎందుకంటే ఇప్పుడు కరెంట్ అఫైర్స్, స్టాక్ జీకేకి సంబంధించినటువంటి ప్రశ్నల విధానం ఒక రకంగా ఉండవచ్చు, ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి, వరల్డ్ జాగ్రఫీకి సంబంధించినటువంటి, తెలంగాణ జాగ్రఫీకి సంబంధించినటువంటి ప్రశ్నలు మరొక రకంగా ఉండవచ్చు. అంతేకాకుండా జనరల్ సైన్స్కి వచ్చేసరికి కొన్ని మెమరీ ఆధారిత అంశాలు ఉండవచ్చు, కొన్ని సరికాని వాక్యాలకు సంబంధించిన ప్రశ్నలు ఉండవచ్చు, సరి అయిన జతను గుర్తించమనేటువంటి అంశాలు ఉండవచ్చు.
లేదా వాక్యము 1 వాక్యము 2 అనేటువంటి సివిల్ సర్వీస్ తరహా ప్రశ్నలు కూడా అడగడానికి అవకాశం కూడా ఉన్నది. ఎందుకు అవకాశం ఉన్నదని చెప్తున్నానంటే, ఈ మధ్య కాలంలో నిర్వహించినటువంటి మీరు ఎస్ఐ పరీక్షా విధానాన్ని చూడండి, ఈ కానిస్టేబుల్ పరీక్షా విధానాన్ని చూడండి. ఏమవుతుంది అంటే ప్రశ్నల నిర్మాణములో ఒక హైరార్కీ ఫాలో అవుతున్నారు. అంటే అన్నీ సులభంగా ఉంటే బాగుండదు, ఈ పోటీకి ఈ ప్రతిభ గుర్తింపుకు ఒక కొలమానం ఉండదు అనుకుంటున్నారు. కాబట్టి సరిగ్గా ప్రతిభను గుర్తించాలంటే ప్రశ్నల నిర్మాణంలో మార్పు అవసరం అనేటువంటి విషయాన్ని గుర్తించారు. ప్రశ్నల నిర్మాణంలో మార్పు ఎప్పుడు ఎక్కువగా జరుగుతుంది అంటే, ఏ పరీక్షకైతే పోటీ ఎక్కువగా ఉంటుందో అప్పుడు ప్రశ్నల నిర్మాణంలో మార్పు ఖచ్చితంగా జరుగుతుంది. అలా మార్పు జరగడమే అవసరం. అందుకోసమే నేను ఎప్పుడు మాట్లాడినా ఏం మాట్లాడుతున్నానంటే, మనకు సివిల్స్ పరీక్షా పేపర్లను మీరు ఒక్కసారి పరిశీలించమని చెప్తున్నాను. 2001 నుంచి 2016 వరకు లేదా 2015 వరకు నిర్వహించబడినటువంటి సివిల్స్ ప్రశ్నాపత్రాలను, పాత ప్రశ్నాపత్రాలను ఒకసారి జనరల్ సైన్సే కావచ్చు, అవి ఎన్విరాన్మెంటల్ సైన్సే కావచ్చు, మొత్తం మీద మనకు ప్రిలిమ్స్ పేపరు జనరల్ స్టడీసే కాబట్టి మీకు ఒక నిర్ధారణ రావడానికి, ఒక అంచనాకు రావడానికి తోడ్పడుతుందనేది నా అభిప్రాయము, నా ఆలోచన దృక్పథం. కాబట్టి మీరు ఆ పని చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ అందుకే మనము పేపర్ ఏ రకంగా ఉన్నా ప్రశ్నలకు సాధన లేదా ఆన్సర్ గుర్తించేటువంటి స్థాయికి చేరుకోవాలంటే మనము సమయపాలనతో పాటు ఎక్కువగా ప్రశ్నల సాధన చేయవలసినటువంటి, ప్రశ్నపత్రాల సాధన చేయవలసినటువంటి అవసరం ఉన్నదనే విషయాన్ని మీరు గుర్తించాలి. అలా చేసినప్పుడు మాత్రమే మీకు రేపు ఫైనల్ ఎగ్జామ్లో కూడా సక్సెస్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, విజయం మీ వెంటే వస్తుంది. ఇలా పంచసూత్రాల పథకంతో ఒక అభ్యర్థి ప్రిపరేషన్ విధానానికి కానీ లేదా పరీక్షకు లేదా పోటీ పరీక్షకు ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా కూడా విజయం సాధిస్తాడనేటువంటి విశ్వాసం అయితే నాకున్నది. ఎందుకు చెప్తున్నానంటే, ఏ పరీక్ష తీసుకున్నా మనకు ఒకటి సిలబస్, రెండవది సంబంధిత సమాచారము, మూడవది డెడికేటెడ్ ప్రిపరేషన్ అంటే 4 రోజులు సెలవు వచ్చింది అని వదిలేస్తే లేదా 4 నెలలు వాయిదా పడ్డేదని వదిలేస్తే మన ప్రిపరేషన్లో ఉన్నటువంటి ఆ కమిట్మెంట్ పోయినట్టే. కాబట్టి కమిట్మెంట్ ఎప్పుడూ వదులుకోవద్దు. మనం గమ్యం చేరే వరకు ఎప్పుడు కమిట్మెంట్ వదులుకోకుండా మనం ప్రిపరేషన్ కొనసాగించినట్లయితేనే మనకు ఎక్కువగా మనం నేర్చుకున్నటువంటి, అభ్యసించినటువంటి విషయము ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చదివినటువంటి విషయాన్ని పదే చదవడం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదు. 1కి 2 సార్లు, 2కు 4 సార్లు మీరు రివిజన్ చేసినా మీకు మేలే జరుగుతుంది కానీ నష్టం జరగదు. మేలు ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఒకసారి రివిజన్ చేసిన దానికి 4 సార్లు రివిజన్ చేసిన దానికి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. నేను చాలామందిని అబ్జర్వ్ చేశాను. ఆ చాలామంది ఎక్కువసార్లు రివిజన్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా విస్తృతంగా అవసరమున్నంత చదివి ఒక ఆత్మస్థైర్యంతో ప్రిపరేషన్కు కొనసాగించి మనం ఎగ్జామ్కు పోయిన వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతున్నారు. ఎప్పుడైతే మనం భయపడతామో ఆ భయంలోనే మనకు సబ్జెక్ట్ అంతా మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కన్ఫ్యూజన్కు అవకాశం ఉంటుంది. ఎక్కడ మనం కన్ఫ్యూజన్కు అవకాశం లేకుండా ప్రశ్నాపత్రాల సాధన చేసేటువంటి ఆ దృక్పథాన్ని, ఆ ఆటిట్యూడ్ను మనం అలవర్చుకోవాలి. దాన్నే మనం పరీక్షా దృక్పథం అని పిలుస్తున్నాం. అంటే ఇక్కడ పరీక్షా దృక్పథము ఎగ్జామినేషన్ కాన్సెప్టే కాకుండా ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ ప్రిన్సిపల్ అనేది ఏంటంటే, మనం ఒక ప్రశ్నపత్రాన్ని సాధన చేసేటప్పుడు దానికి సంబంధిత అంశాన్ని గుర్తు చేసుకోవడమే కాకుండా దానిపైన ఖచ్చితమైనటువంటి నిర్ధారణకు వచ్చేటువంటి దృక్పథాన్ని అలవాటు చేసుకోవాలి. ఆ తగిన సమయములో ఆ ప్రశ్నకు సంబంధించినటువంటి ఆ సమాధానాన్ని గుర్తించేటువంటి ఆ శక్తి అనేది పెంపొందించుకోవాలి. అలా పదే చేయడం వల్ల మనం సులభంగా ఆన్సర్ చేయగలుగుతాము. ఒకవేళ రాలేదనుకో అది వదిలేస్తాము. కానీ మనం చదివిన దాని నుంచి వచ్చినప్పుడు మనం ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము, సమస్య ఎక్కడ ఎదుర్కొంటున్నాము అంటే, ఓకే నేను చదివింది కూడా చేయలేకపోయినానంటే నేను ఇంకా ఖచ్చితంగా చదవలేదు, అవసరం ఉన్నంత చదవలేదు, దాని అవసరం ఉన్నంత స్థాయిలో నేను అధ్యయనం చేయలేనటువంటి ఒక నిర్ధారణకు వస్తాము. ఆ నిర్ధారణకు పరీక్షలో కాదు వచ్చేది, ముందే పునరభ్యాసనం అని చెప్పాను. ఈ ప్రశ్నల
సాధన అని చెప్పానో అక్కడనే నిర్ధారించుకోవాలి. అప్పుడు మాత్రమే ఏ పరీక్షలోనైనా మనం నెగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనము ప్రిపేర్ అవుతున్నటువంటి గ్రూప్ 2 పరీక్ష అనేది మీరు తెలంగాణ గ్రూప్ 2 కాదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని, ఇది తెలంగాణ సివిల్స్ అనేటువంటి లేదా ఇదొక మరొక సివిల్స్ మినీ సివిల్స్ అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా మీకు విజయం సాధించడానికి అవకాశం ఉన్నది. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని మీరు తప్పనిసరిగా గుర్తుంచుకుంటారంటూ అని చెప్తూ, ఇప్పుడు మనము జనరల్ సైన్స్లోకి వెళ్ళిపోదాం. ఈ జనరల్ సైన్స్లో మనకు ప్రధానంగా 4 సబ్జెక్టులుగా విభజించుకోవచ్చు. 1 రసాయన శాస్త్రము, 2 భౌతిక శాస్త్రము, 3 వృక్ష శాస్త్రము, 4 జంతు శాస్త్రం అని మనం 4 విభాగాలుగా విభజించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మనకు ఈ జనరల్ సైన్స్కి వచ్చేసరికి సాధారణంగా 3 విభాగాలుగా కూడా విభజించి చదివే వాళ్ళు కూడా ఉన్నారు. ఏమిటి? 1 కెమిస్ట్రీ, 2ది ఫిజిక్స్, 3 బయాలజీ. ఒక మాటలో చెప్పాలంటే ఈ బయాలజీలో ఇంతకుముందు ప్రాధాన్యత ఉన్నటువంటి అంశాలు ఏంటంటే మనకు వృక్షశాస్త్రము, జంతుశాస్త్రం అంశాలు ఉన్నాయి. ఈ వృక్షశాస్త్రము, జంతుశాస్త్రం సంబంధించిన అంశాలు అక్కడ మెన్షన్ చేయలేదు. అంతేకాకుండా జనరల్ సైన్స్ని విడమర్చి రసాయన శాస్త్రంలో ఈ అంశాలు చదివితే సరిపోతుంది, భౌతిక శాస్త్రంలో ఈ అంశాలు చదివితే సరిపోతుంది, మన జీవశాస్త్రంలో ఈ అంశాలు చదివితే సరిపోతుంది అనేటువంటి ఒక వివరణ అక్కడ పొందుపరచకపోవడము కొంచెం సందిగ్ధంగానే మనకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ మరి జీవశాస్త్రంలో మనం చదవలసినటువంటి అంశాలు ఏమున్నాయి? ఈ జీవశాస్త్రముని మనం సులభంగా వృక్షశాస్త్రము, జంతుశాస్త్రము, మరొకంగా సూక్ష్మజీవశాస్త్రముగా మనం విభజించుకొని మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు ఏ అంశాలను మనము ఇక్కడ అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉన్నది? ఇక్కడ వృక్షశాస్త్రంకి వచ్చేసరికి మరి ఏ అంశాలు మనకు ముఖ్యమో, ఒక ఆర్ట్స్ విద్యార్థి లేదా నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఒక అభ్యర్థి మరి వృక్షశాస్త్రము లోపల ఏ అంశాలు చదివితే నేను మార్కులు సాధిస్తాననేటువంటి ఒక అంచనాకు లేదా ఒక కాన్ఫిడెంట్ రాగలుగుతాడు అంటే ఇక్కడ మనం చేస్తున్నది ఏంటంటే గతములో నిర్వహించబడినటువంటి పరీక్షా పేపర్లను పరిశీలించాము. ఆ పరీక్షా పేపర్లలో ఉన్నటువంటి ప్రశ్నలను పరిశీలించాము. 1984 నుంచి 2014 వరకు లేదా 13 వరకు ఉన్నటువంటి ప్రశ్నాపత్రాలను గాక ఒకసారి మీరు పరిశీలిస్తే ఆ ప్రశ్నాపత్రాల లోపల వృక్షశాస్త్రానికి సంబంధించినటువంటి ఏ అంశాలు కవర్ చేయబడ్డాయి అంటే ఇక్కడ వృక్షశాస్త్రంలో ఉన్న అంశాలను గాక తీసుకున్నట్లయితే మొదటగా వృక్ష శరీర ధర్మశాస్త్రంలోని అంశాలు గాక మాట్లాడుకున్నట్లయితే ఈ వృక్ష శరీర ధర్మశాస్త్రంలో ఉన్న మొత్తం అంశాలు మనకు అడగడు. అందులో సాధారణ భావన ఎవరికి అవసరము, ఏ స్థాయి అధికారి అయినా ఈ స్థాయి అధికారికి ఎలాంటి భావన ఉండాలనేటువంటి ఒక కోణంలో నిర్ధారణకు వచ్చి ప్రశ్నలను రూపకల్పన చేయడం జరుగుతుంది. కాబట్టి వృక్ష శరీర ధర్మశాస్త్రం అనేసరికి ఆ వృక్ష శరీర ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి అంశాల్లో ప్రధానంగా బాష్పోచ్చేకం ఉన్నది. ఓకే, బాష్పోచ్చేకం అనగానే వెంటనే మనకు పత్రరంధ్రాలు కూడా గుర్తు రావాలి. ఓకే, ఇంతకుముందు పత్రరంధ్రాల మీద ప్రశ్న వచ్చింది, అలాగే బాష్పోచ్చేకం మీద కూడా ప్రశ్న వచ్చింది. అంటే బాష్పోచ్చేకం మీద ఎందుకు అవగాహన అవసరం ఉండాలి అంటే మనకు తెలుసు మొక్కలు మనకు నీటిని నీటి ఆవి రూపంలో వాతావరణంలోకి కోల్పోతాయనేటువంటి విషయం తెలుసు. ఆ ప్రక్రియను పత్రరంధ్రాల గుండా చేస్తాయనేటువంటి విషయం మనకు తెలుసు. ఆ ప్రక్రియనే మనము బాష్పోచ్చేకం అని పిలుస్తున్నాం. అంటే ఈ భావన మనకు చాలా అవసరం. అంటే మృత్తికలో ఉన్న నీరు యథావిధిగా అలాగే ఉండదు, మొక్కలు గ్రహించినప్పుడు గ్రహించిన నీరు మొక్కల్లో యథావిధిగా అలానే ఉండదు, అది నీటి ఆవి రూపంలో వాతావరణంలోకి చేరుతుంది అనేటువంటి ఒక భావనకి వచ్చేస్తాము. కాబట్టి ఈ వాతావరణంలోకి చేరుతుంది అనేటువంటి భావనకు వచ్చేసినామంటే ఇక్కడ సంధానం ఉంది. అంటే నీటికి, మృత్తికకు, తర్వాత మొక్కకు వాతావరణానికి సంబంధం ఉంది అనేటువంటి విషయం మనకు ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ వృక్షశాస్త్రం గురించి మనము మాట్లాడుకున్నట్లయితే వృక్షశాస్త్రములో ఉన్నటువంటి అంశాల్లో ప్రధానంగా మనకు వృక్ష శరీర ధర్మశాస్త్రం అంశాలు, అది నిపానమే కావచ్చు. ఆ నిపానం అనగానే మనకు వెంటనే గుర్తొస్తాయి కొన్ని పప్పు ధాన్యాలు గాక నీటిలో వేస్తే కొన్ని గంటల తర్వాత పరిశీలించినట్లయితే అవి పరిమాణంలో పెద్దగా అవుతాయి. ఆ పరిమాణంలో పెద్దగా అయినాయంటే అర్థం ఏంటిది? అవి నీటిని శోషించుకున్నాయి. ఆ ధర్మాన్ని మనము, ఆ లక్షణాన్ని మనము ఏమని పిలుస్తున్నామంటే నిపానం అని పిలుస్తున్నాం. అంటే ఇలాంటి సాధారణ
అంశాలని మనకు ప్రశ్నల రూపంలో ఇవ్వడానికి అవకాశం ఉన్నది. అది బాష్పోచ్చేకమే కావచ్చు, అది నిపానమే కావచ్చు, ఇక కణద్రవ్య సంకోచమే కావచ్చు. ఈ కణద్రవ్య సంకోచం కూడా మనకు నిత్య జీవితంలో ఉపయోగపడుతుంది. పచ్చడి పెట్టేటప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఉప్పు కారం కలిపేస్తున్నాము, లేదా నీటిలో వాటిని నూనెలో వాటిని ఫ్రై చేస్తున్నాము. కాబట్టి ఈ అంశంలో ఏముంది, అక్కడ సూక్ష్మజీవులు వచ్చి వాటిని పాడు చేయకుండా ఉంటాయనేటువంటి విషయాన్ని మనము గమనిస్తున్నాం. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే అది నిత్య జీవితంలో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సైన్స్ పరిజ్ఞానం అభ్యర్థికి అవసరం అనేటువంటి విషయాన్ని వాళ్ళు గమనిస్తారు. కాబట్టి నిత్య జీవితంలో ఉపయోగపడేటువంటి సైన్స్కు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. అట్లాగే కిన్నజన్య సంయోక్రియ. వాతావరణంలోకి ఆక్సిజన్ విడుదలవుతుంది. వాతావరణంలోకి ఆక్సిజన్ విడుదల కావడానికి మూలం ఏంటిది? మొక్కలు, హరితయుతమైనటువంటి మొక్కలు నిర్వహించేటువంటి కిన్నజన్య సంయోక్రియ. అవి కిన్నజన్య సంయోక్రియ ద్వారా వాతావరణంలోకి ఆక్సిజన్ విడుదల చేస్తున్నాయి. ఆ ఆక్సిజన్ అనేది ఇక్కడ ఉన్నటువంటి జీవరాశుల మూలమవుతుంది, మనుగడకు మూలమవుతుంది. అంటే జీవరాశుల మనుగడకు మూలమైనటువంటి వాయువు అనగానే మనకి వెంటనే ప్రాణవాయువు గుర్తొస్తుంది. ఆ ప్రాణవాయువు అనగానే మనకు ఆక్సిజన్ గుర్తొస్తుంది. కాబట్టి ఇట్లా ఆక్సిజన్ విడుదల చేసేటువంటి జీవులే కావచ్చు, అవి వృక్షాలే కావు, వృక్ష ప్లవకాలు కూడా మనకు ఆక్సిజన్ విడుదల చేస్తాయి. కాబట్టి వృక్ష ప్లవకాలని మనం ఒక రకంగా చెప్పాలంటే అవి గ్యాసు వినిమయంలో పాల్గొంటాయి. గ్యాసు గ్రహించడంలో, అంటే కార్బన్ డైఆక్సైడ్ గ్రహించడంలోనూ ఆక్సిజన్ విడుదల చేయడంలోనూ పాల్గొంటున్నాయి. కాబట్టి వాటిని ప్రపంచపు ఊపిరితిత్తులను పిలుస్తున్నాము. ఈ ప్రపంచ ఊపిరితిత్తులు అనేటువంటి అంశము ఏ రిఫరెన్స్ పుస్తకంలో లేదుగా అనేటువంటి ఆలోచన వస్తుంది. కానీ సులభంగా మనం గమనించినట్లయితే చిన్న చిన్న పుస్తకాల్లోనే మనకు పాఠశాల స్థాయి పుస్తకాల్లోనే ఇవి కనబడుతుంటాయి. కాబట్టి విద్యార్థులు ముందుగా లేదా అభ్యర్థులు ముందుగా పాఠశాల స్థాయి పుస్తకాలని మనము మరవకూడదు. పాఠశాల స్థాయి పుస్తకాలు పూర్తిగా మదింపు చేసిన తర్వాత డిగ్రీ స్థాయి పుస్తకాలను మదింపు చేస్తేనే మనకు విస్తృతమైనటువంటి అవగాహన పెరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇక్కడ వృక్ష శరీర ధర్మశాస్త్రం అనగానే మనము బాష్పోచేకం మాట్లాడుకున్నాము, నిపానం మాట్లాడుకుంటున్నాము, విసరణ మాట్లాడుకున్నాము, కిన్నజన్య సంయోక్రియ మాట్లాడుకున్నాము, కణద్రవ్య సంకోచం మాట్లాడుకున్నాము. ఇవి తప్పనిసరిగా అవసరమైనటువంటి అంశాలే. అంతేకాకుండా శ్వాసక్రియ ఉన్నది. శ్వాసక్రియ కూడా అవసరము. ఎందుకు? మనకు శ్వాసక్రియ జరగాలన్నా ఆక్సిజన్ అవసరము, మొక్కలు శ్వాసక్రియ జరుపుకోవాలన్నా వాటికి ఆక్సిజన్ అవసరము. అంటే ఏ జీవి శ్వాసక్రియ జరుపుకున్నా ప్రధానంగా వాయుస్ అయితే శ్వాసక్రియ అయితే ఆక్సిజన్ అవసరం అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి ఆక్సిజన్ విడుదల చేసేవి ఏంటివి? అవి కిన్నజన్య సంయోగక్రియ ద్వారా విడుదల చేస్తున్నవి మొక్కలు. మరి ఆక్సిజన్ గ్రహిస్తున్నవి ఏంటివి? జీవులు. అంటే మొక్కలు శ్వాసక్రియలో కూడా వినియోగించుకుంటున్నాయి, మన జీవులు కూడా శ్వాసక్రియలో, ఉదాహరణగా మానవుడు శ్వాసక్రియలో కూడా ఆక్సిజన్ వినియోగించుకుంటాడు. ఆక్సిజన్ అవసరం ఎందుకు అంటే మనం తీసుకున్న ఆహార పదార్థాలు విచ్ఛిన్నం చెందాలి అంటే మనకు ఆక్సిజన్ అవసరం. మనము మనుగడ సాగించాలంటే ఆక్సిజన్ అవసరము. కాబట్టి ఆక్సిజన్ యొక్క అవసరము చాలా ఉన్నది. కాబట్టి ఆక్సిజన్ ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాలి. ఈ ఆక్సిజన్ యొక్క కొరత వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాడంటే ఆక్సిజన్ సంబంధించినటువంటి అంశాల మీద కూడా ప్రశ్న ఇస్తాడు. ఏమవుతుంది? ఇప్పుడు మనకు అడవుల నిర్మూలన జరగడం ఫలితంగా, వృక్షాల నిర్మూలన జరగడం ఫలితంగా ఆక్సిజన్ కొరత వస్తుంది. కాబట్టి అడవుల నిర్మూలన జరగకూడదనేది పర్యావరణ అంశాల్లో చేస్తున్నాడు. అంటే పర్యావరణ పరిరక్షణ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆక్సిజన్ ఉత్పాదకత అనగానే మనకు ఆవరణ వ్యవస్థ వస్తుంది. ఆక్సిజన్ ఉత్పాదకత అనగానే మనకు ఈ పర్యావరణ అంశాలు గుర్తొస్తున్నాయి. కాబట్టి ఇక్కడ వృక్ష శాస్త్రంలో ఉన్నటువంటి, వృక్ష శరీర ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఈ కిన్నజన్య సంయోక్రియకు, శ్వాసక్రియకు మనకు ఆక్సిజన్ సంబంధించినటువంటి అంశాలు మనం మాట్లాడుకున్నాము. అంతేకాకుండా నత్రజని జీవక్రియలు కాక తీసుకున్నట్లయితే ఈ నత్రజని స్థాపన చేసేటువంటి జీవులు కూడా ఉన్నాయి. ఈ నత్రజని స్థాపన చేసేటువంటి జీవులు కూడా మనకు అవి ప్రధానంగా మనకు నీలి ఆకుపచ్చ శైవలాలు ఉన్నాయి. ఈ నీలి ఆకుపచ్చ శైవలాలు నత్రజని స్థాపనలో కూడా పాల్గొంటున్నాయి. కాబట్టి వాటి యొక్క ఉపయోగం మనం పంట పొలాల్లో ఉన్నది. ఈ పంట పొలాల్లో వాటి యొక్క ఉపయోగం ఉన్నది కాబట్టి వాటి గురించి కూడా మనం చదువుకోవాల్సిందే. అంటే ఇక్కడ ఈ వృక్షరాజ్యంలో తీసుకున్నట్లయితే శివలాల గురించి తెలుసుకోవాలి, బ్రయోఫైట్ల గురించి తెలుసుకోవాలి, టెడోఫైట్ల గురించి తెలుసుకోవాలి, వివృత బీజాల గురించి తెలుసుకోవాలి, ఆవృత బీజాల గురించి తెలుసుకోవాలి, మన వృక్ష శరీర ధర్మశాస్త్రం గురించి తెలుసుకోవాలి, మరి వాటి యొక్క ఆర్థిక ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పటి వరకు మనము వృక్షశాస్త్రంలో ఉన్నటువంటి కొన్ని అంశాల అధ్యయనం ఏమిటో వాటి గురించే మనం మాట్లాడుకోవడం జరిగింది. మరొకసారి మిగతా వాటిని కూడా మాట్లాడుకుందాము. ఇప్పుడు మీరందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయినా
అందులో ఉన్నటువంటి పరీక్షా పేపర్లలో ఉన్నటువంటి మనకు ప్రధానంగా సిలబస్లో ఉన్నటువంటి అంశాలను ఖచ్చితంగా మీరు గుర్తించి వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరిస్తే మాత్రమే మీరు ఒక నిర్ధారణకు రాగలుగుతాము. పర్యావరణ అంశాలన్న కానీ ఇంకా మీరు సందిగ్ధంలో ఉండవచ్చు. ఒకటే అంశంలో మీకు కన్క్లూజన్లోకి వస్తాను. మీరు పర్యావరణ అంశాలలో మనకు ఆవరణ వ్యవస్థ సేవలు, అనుక్రమము రకాలు, ఆవరణ వ్యవస్థల అనుకూలనాలు, అదేగా పర్యావరణ కాలుష్యానికి సంబంధించినటువంటి అవగాహన, శీతోష్ణ మార్పులకు సంబంధించిన అవగాహన, జీవ వైవిధ్యము, ప్రాధాన్యత, సంరక్షణ, ఒప్పందాల గురించినటువంటి అవగాహన ఉన్నట్లయితే మీకు ప్రధానంగా పర్యావరణ అంశాలు మొత్తము కవర్ అయినట్లే లెక్క. కాబట్టి ఇప్పుడు మనము ఈ వృక్షశాస్త్రం సంబంధించినటువంటి అంశాలు కొన్ని, పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాలు కొన్ని మాట్లాడుకోవడంతో పాటుగా మనం ఏ రకంగా ప్రిపేర్ అయితే బాగుంటుందనే విషయం కూడా మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి ఈ విషయాలు మీరు ఫాలో అవుతారనేటువంటి నిర్ధారణకు నేను రావడం జరిగింది. ఇవి ఫాలో అయితే మీరు తప్పనిసరిగా వచ్చేటువంటి గ్రూప్ 2 పరీక్షలో ఖచ్చితంగా విజయం సాధిస్తారని నేను అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. నా పేరు కొప్పుల మల్లేశం. ఐఎమ్ చంద్రం. నా పేరు దాస్ శ్రవణ్ కుమార్. నా పేరు డాక్టర్ ఎం జితేందర్ రెడ్డి. నా పేరు డాక్టర్ కృష్ణ కౌండిన్య. నా పేరు నకరికంటి సీనయ్య. నా పేరు డాక్టర్ సిల్వేర్ మహేష్. నా పేరు పాలకూర అశోక్ కుమార్. 20 సంవత్సరాల టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. 23 సంవత్సరాల అనుభవం ఉంది. 22 ఇయర్స్గా పనిచేస్తున్నాను. 15 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల నుంచి ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నాను. మన టీవీ ప్రోగ్రాం ద్వారా గ్రూప్ 2 సంబంధించినటువంటి ఫిజిక్స్ మెటీరియల్ని అందిస్తున్నాను. ఇండియన్ పాలిటీ నేను చెప్తాను. భారతదేశ చరిత్ర, కెమిస్ట్రీ నుంచి తెలంగాణ సాహిత్యం, సంస్కృతి, ఇండియన్ పాలిటీ, మీ ముందుకు తెలంగాణ ఉద్యమాన్ని పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. స్పెషల్ గ్రూప్ 2కి సంబంధించిన ఇండియన్ ఎకానమీ పార్ట్, తెలంగాణ చరిత్ర సంస్కృతిని, జనరల్ సైన్సు, పర్యావరణ అంశాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, అవసరమైనటువంటి అన్ని అంశాలను మీకు బోధించి అత్యంత సులభంగా ఎక్కువ మార్కులు తీసుకునే అవకాశం ఉంది. మన టీవీ ద్వారా టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 అభ్యర్థులకు అత్యుత్తమ అధ్యాపకులచే శిక్షణా తరగతులను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. మీ గ్రూప్ 2 లక్ష్యాన్ని సులభతరం చేస్తుంది మన టీవీ.